తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ మరొక గుడ్ న్యూస్ చెప్పింది. బీఆర్ఎస్ హయాంలో పెండింగ్లో ఉన్నటువంటి వ్యవసాయ యంత్రాల పనిముట్ల పంపిణీ కార్యక్రమాన్ని మళ్ళీ చేపట్టబోతోంది. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఈ పథకం కొనసాగింది, తర్వాత దాన్ని పెండింగ్లో పెట్టారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేవలం ట్రాక్టర్ల పంపిణీకే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. అయితే ఇప్పుడు మళ్ళీ రేవంత్ సర్కార్ దాన్ని పునఃప్రారంభించబోతుంది. ఈసారి వ్యవసాయ యంత్రాలు అలాగే పనిముట్లకు సంబంధించిన కొనుగోలు అంశంలో అధిక ప్రాధాన్యత ఇవ్వబోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి 20 కోట్లను విడుదల చేసింది రేవంత్ సర్కార్. దీంతో మరొకసారి రైతులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆపేసినటువంటి ఈ పథకాన్ని తిరిగి రేవంత్ సర్కార్ ప్రారంభించబోతుంది. ఇప్పటికే జిల్లా స్థాయిలో రైతులకు కావాల్సినటువంటి పరికరాల కొనుగోలుకు సంబంధించి జాబితా వ్యవసాయ శాఖ రెడీ చేసింది. అలాగే రైతులు కొనుగోలు చేసిన పరికరాలతో వ్యవసాయంతో పాటు వాళ్ళు తిరిగి అద్దెకించుకునే అవకాశం కూడా ఉంది. ఇక ఈ నేపథ్యంలో ఈ వ్యవసాయ యంత్రాల పంపిణీ ప్రాధాన్యతగా ప్రభుత్వం ఈ కొత్త పథకాన్ని మళ్ళీ అమలు చేయబోతోంది. పెండింగ్లో ఉన్న గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో పెట్టిన ఈ పథకాన్ని తిరిగి 50% రాయితీతో వ్యవసాయ యంత్రాలు పరికరాలు ఇచ్చేందుకైతే ప్రభుత్వం సిద్ధమవుతుంది. సో రైతులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. 50% రాయితీతో 50% తగ్గింపుతో ఈ పరికరాలు యంత్రాలు మళ్ళీ రైతులకు సరఫరా చేయబోతుంది తెలంగాణ సర్కార్. మా కొలీగ్ శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, గతంలో ఉన్నటువంటి వ్యవసాయ యంత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ఇప్పుడు మళ్ళీ చేయబోతున్నారు 50% సబ్సిడీతో. సో గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వం అమలు చేయబోయే ఈ పథకానికి సంబంధించి తేడా ఏంటి, ఏ రకమైనటువంటి విధి విధానాలు ఉండబోతున్నాయి? కనిపిస్తుంది. గత 10 ఏళ్లుగా అమలుకు నోచుకుని పథకాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తిరిగి షురు చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఇందుకోసము రాష్ట్ర ప్రభుత్వం 20 కోట్ల విడుదల చేస్తుంది. కాగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 26 కోట్లు విడుదల చేయడం గమనార్హం. ఈ పథకం కింద 50% రాయితీతో వ్యవసాయ యంత్రాలు పరికరాలని రైతులకు నేరుగా వ్యవసాయ శాఖనే పంపిణీ చేయనట్టు తెలుస్తోంది. తెలంగాణ రైతుల అభివృద్ధి సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టిన రేవంత్ సర్కార్ ఇప్పటికే ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాలు అమలు చేస్తుంది. మొన్నటి వరకు 2 లక్షల మేర రుణమాఫీ చేసి రైతుల ముఖాల్లో సంతోషం తీసుకొచ్చినటువంటి ఈ ప్రభుత్వం జనవరి 26న రైతు భరోసాతో పాటు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, ఇక అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు, దాంతో పాటు ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించి ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతుంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహించి గ్రామ సభల్లో అర్హుల జాబితాను ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రైతులకు మరో శుభవార్త వినిపించింది. గతంలో ఆగిపోయిన పథకాన్ని మళ్ళీ ప్రారంభించేందుకు కసరత్తు చేస్తుంది. ఇందుకోసం నిధులు కూడా విడుదల చేసినట్టు తెలుస్తుంది. రామ్దాస్, వ్యవసాయ యాంత్రీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టిన రేవంత్ సర్కార్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఆగిపోయిన సబ్సిడీ వ్యయాన్ని యంత్రాల పంపిణీ పథకాన్ని మళ్లీ ప్రారంభించినట్టు ప్రకటించింది. ఈ ప్రకటన ఇప్పుడు తెలంగాణ రైతుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. పంట దిగుబడి పెంచేలా అన్నదాతలకు ఆధునికమైనటువంటి యంత్ర పరికరాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. యాసంగి పంట కాలం నుంచి రైతులకు 50% రాయితీపై వ్యవసాయ యంత్రాల పంపిణీ చేయాలంటూ భావిస్తోంది. కొన్నేళ్లుగా ఈ పథకం నిలిచిపోవడంతో రైతుల పంట దిగుబడిలో ఇబ్బందులు ఎదుర్కొన్నాను వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించినట్టు సమాచారం. కాంగ్రెస్ హయాంలో రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడంతో నిర్ణయించగా ఈ పథకాన్ని మళ్లీ ప్రారంభిస్తున్నట్టుగా ప్రకటించింది. ఈ పథకం కోసం ఆర్థిక సంవత్సరంలో కేంద్రం 26 కోట్లు కేటాయించింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద 20 కోట్లు మంజూరు చేస్తుంది. అంతేకాకుండా నేరుగా వ్యవసాయ శాఖ నుంచి పరికరాలు పంపిణీ చేయాలంటూ నిర్ణయించింది. అయితే ఈ పంపిణీ కింద గతంలో ట్రాక్టర్లు పంపిణీకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. అవి చిన్న సన్నకారు రైతులకు కాకుండా పెద్ద రైతులకు మాత్రమే వచ్చేది. దీంతో రేవంత్ రెడ్డి సర్కార్ ఈసారి ట్రాక్టర్లు పంపిణీ చేయవద్దంటూ నిర్ణయించింది. హార్వెస్టర్లు, పవర్ టిల్లర్లు, హెవీ నాగళ్లు, పైవాన్ స్పైర్లు, గడ్డి కట్టలు కట్టే బేలర్ యంత్రాలు, రోటివేటర్లు, పత్తి తీత, మామిడికాయలను తెంపే, పసుపు ఉడికించే, మొక్కజొన్నలను పొలిచే యంత్రాలను పంపిణీ చేయనట్టుగా తెలుస్తుంది. రామ్దాస్, రైతులకు అవసరమైన యంత్రాల జాబితాను ఇప్పటికే రూపొందించామంటూ రైతులు కొనుగోలు చేసిన పరికరాలను తమ సొంత అవసరాలకు వినియోగించుకోవడంతో పాటు అద్దెకిచ్చి ఆదాయం పొందొచ్చినట్టు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం అమల్లో ఉంది. 40% రాయితీపై ఇనుప నాగలు, ట్రాక్టర్లు, పరికరాలు, కలుపు తీసే యంత్రాలు, సస్యరక్షణ పరికరాలు, ఇక టార్పిలన్లు వ్యవసాయ శాఖ మంజూరు చేస్తుంది. గత 10 ఏళ్లుగా పథకం అమలుకు నోచుకోలేదు. కాగా ఇప్పుడు ఈ పథకాన్ని పునరుద్ధరిస్తుండటంతో రైతుల్లో మళ్ళీ ఆశలు చిగురిస్తున్నట్టుగా తెలుస్తుంది. రైతు ప్రభుత్వం, ప్రజా సంక్షేమం కోరే ప్రభుత్వం అంటూ ముఖ్యమంత్రి రేవంత్ ఈ ప్రభుత్వాన్ని స్టార్ట్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రామ్దాస్, రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీశైలం. సో ప్రభుత్వం 50% సబ్సిడీతో మళ్ళీ రైతులకు వరి పనిముట్లు అలాగే యంత్రాల పరికరాలకు సంబంధించినటువంటి స్కీమ్ను మళ్ళీ ప్రారంభించబోతుంది. ఇక మొత్తం మీద గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టినటువంటి ఈ పథకాన్ని మళ్ళీ పునఃప్రారంభించబోతోంది. ఈసారి ట్రాక్టర్ల పంపిణీ కాకుండా మిగతా పనిముట్ల పంపిణీకే ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. ఇప్పటికే జిల్లాలో వ్యవసాయ శాఖ అధికారులు దీనికి సంబంధించిన
జాబితాను సిద్ధం చేస్తున్నారు. మరోవైపు రైతులు ఈ పనిముట్లను వాడుకోవడం కాకుండా అద్దె కూడా ఇచ్చుకునే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం గతంలో మాదిరిగా ట్రాక్టర్లు ఇవ్వకుండా ఈసారి ఇతర పరికరాలు, పనిముట్లు, వ్యవసాయానికి సాగుకు అవసరమయ్యే అన్ని విధాలటువంటి పనిముట్లను సిద్ధం చేస్తోంది రైతులకు ఇచ్చేందుకు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.